కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక జూన్ 2026. కథ కుమ్ములాట. కలం శ్రీ కొయిలాడ రామ్మోహన్ రావు, గళం పప్పు భోగారావు. నిద్రలోకి జారుకున్న నేను ట్యాక్సీ సడన్గా ఆగడంతో ఉలిక్కిపడి లేచాను. ఏం జరిగింది అని డ్రైవర్ని అడిగే లోపల నాకే పరిస్థితి అర్థమైపోయింది. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూస్తుంటే మా ముందు చాలా వాహనాలు ఆగిపోయి ఉన్నాయి. వాటి మధ్యలో నుంచి చూస్తే రోడ్డు మీద వందలాది మంది కొట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. సార్, మనం ఇప్పట్లో ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు, గొడవ ఏమిటో కనుక్కుని వస్తాను అంటూ కిందికి దిగాడు డ్రైవర్ సూరి. గొడవ చాలా భయంకరంగా ఉంది. షాపులు, బస్సులు తగలబెట్టేయటం మొదలైంది. ఏం జరిగిందో తెలియక కొట్టుమిట్టాడుతున్నాను. తిరిగి వచ్చిన డ్రైవర్ వైపు చూశాను ఆతృతగా. పెద్ద గొడవే సార్, కులాల మధ్య కుమ్ములాట అంటూ 2 కులాల పేర్లు చెప్పాడు. అతను చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రాంతపు మంత్రి కులం వాళ్లకు ప్రతిపక్ష పార్టీకి దన్ను ఇచ్చే మరో కులానికి మధ్య రగుతున్న అగ్నిగుండం అది. ఏదో చిన్న గొడవ చిరికి చిరికి గాలివానై పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని స్థాయికి వచ్చింది. ముందే చెప్పానుగా అర్జెంటుగా సిటీకి వెళ్ళాలని, ఏదో ఒకటి చేయి విసుక్కుంటూ అన్నాను. వేరే దారి మీదుగా వెళ్ళాలి సార్, కాకపోతే అదనంగా అరగంట కానీ గంట కానీ పట్టొచ్చు, పర్వాలేదు కదా అంటూ డ్రైవర్ నా అనుమతి కోసం చూశాడు. అలాగే అన్నట్లు తల ఊపాను. నా ప్రయత్నం నేను చేస్తాను సార్, కానీ దారిలో ఇటువంటి గొడవలు జరగవనే గ్యారంటీ లేదు. మనం వెళ్లే దారిలో కూడా ఆ 2 కులాల వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి అని సూరి అనేసరికి గతుక్కమన్నాను. కారు మట్టి రోడ్డు మీదుగా పోతోంది. ఆ రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. దారంతా గుంతలే, అందుకే కారు నెమ్మదిగా కదులుతోంది. కారాపు అన్నాను అప్రయత్నంగా. చప్పున కారు ఆపి ఆశ్చర్యంగా నా వైపు చూశాడు సూరి. ఆ పొదల పక్కన ఏదో మూలుగు వినిపిస్తోంది చూడు అన్నాను అటే చూస్తూ. అవును సార్, ఏం చేద్దాం? చూద్దాం పదా అంటూ కారు దిగాను. సెల్ ఫోన్ లైట్ వెలుగులో పొదల వెనుకున్న యువకుడిని చూసి అదిరిపడ్డాను. అతని ఒళ్ళంతా రక్తమే. వెంటనే వాటర్ బాటిల్ తెమ్మని చెప్పేసరికి సూరి వెంటనే కారు వైపు పరిగెత్తాడు. ఆ యువకుడి చేత మంచినీళ్ళు తాగించి నీళ్లతో ముఖం కడిగాను, రక్తం పోయేటట్లు. ఇతనా? నేను చెప్పాను కదా సార్, మంత్రి గారి కులమని. ఆ కులపు లోకల్ లీడర్ అవినాష్ ఇతను. ఎలా ఉంది పరిస్థితి అని అడిగాడు సూరి. ఏమో చెప్పలేం, దారిలో ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నాను అతన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తూ. మీకు ఆలస్యం అయిపోతుందేమో, మనిషి ప్రాణం కన్నా అదేమీ ముఖ్యం కాదు అనేసరికి సూరి ముందుకు వచ్చాడు. ఇద్దరం కలిసి ఇన్నోవాలో పడుకోబెట్టాం. కుదుపులకు ఆ యువకుడు బాధగా అరుస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. మెల్లగా పోనీ అంటూ సూర్యుని హెచ్చరించాను. 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళేమో లేదో కారు మళ్ళీ ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్డుకు అడ్డంగా ఒక మనిషి పడి ఉండడంతో సూరి, నేను గభాలను అక్కడికి వెళ్ళాం. మరో యువకుడు అచేతనంగా పడి ఉన్నాడు, ఒళ్ళంతా రక్తమే. అతన్ని కూడా సూరి గుర్తుపట్టాడు. ఇతను ప్రతిపక్ష నాయకుడు సూర్యారావు మేనల్లుడు భార్గవ్. పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడానికి ప్రయత్నించాను. పల్స్ బాగా వీక్గా ఉంది, బ్రతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతాడనిపించింది. వెంటనే అతన్ని కూడా బండెక్కించాం. మనం చేయాల్సింది చేశాం, ఆ పైన పైవాడి దయ అంటూ ఇన్నోవాను ఆనుకుని సిగరెట్ వెలిగించాను. ఇది మంచి హాస్పిటల్, కాకపోతే రాత్రి 10 అయిపోయింది కదా. పెద్ద డాక్టర్లు ఎవరో అందుబాటులో లేరు, కానీ డ్యూటీ డాక్టర్ మంచి పనిమంతుడిలాగే ఉన్నాడు. పెద్ద డాక్టర్లకు ఫోన్ చేసి వాళ్ళ సలహాతో ట్రీట్మెంట్ ప్రారంభించాడు. మంచే జరుగుతుందని ఆశిద్దాం. మనం బయలుదేరదామా? మీకు లేట్ అవుతుంది కదా అన్నాడు సూరి. అవ్వాల్సిన లేట్ అయిపోయింది, ప్రమాదం గట్టెక్కింది అన్న మాట విన్న తర్వాత బయలుదేరితే మనసుకి తృప్తిగా ఉంటుంది, లేదంటే మనసు పీకుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా ఛాయ్ దొరుకుతుందేమో చూద్దాం, బండి తీ, అలా తిరిగి వద్దాం అంటూ డోరు తెరిచాను. గాయపడిన వాళ్ళు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మర్నాడు ఉదయం 10 గంటలకు మాత్రమే వాళ్ళని కలవడానికి అనుమతి ఇచ్చారు డాక్టర్. హాస్పిటల్లో చేర్చింది మేమిద్దరమే అని తెలియడంతో వాళ్ళిద్దరూ ఒకేసారి చేతులు జోడించారు. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు, మీరే లేకపోతే మేమేమైపోదుమో అన్నాడు భార్గవ కన్నీళ్లతో. మా ప్రాణాలు కాపాడడానికే మీరు ఆ దారిలో వచ్చినట్లుంది, మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అన్నాడు అవినాష్ ఏడుస్తూ. మీకోసం సార్ ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్లకుండా ఉండిపోయారు, ఆయన రుణం మీరు తీర్చుకోలేనిది అన్నాడు సూరి. మేమెవరో మీకు తెలియదు, అయినా మా కోసం మీరిద్దరూ ఇలా పాటుపడడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అవినాష్. నిజమే,
మీరెవరో మాకు తెలియదు, కానీ మీకు మాకు ఒక సంబంధం ఉంది. మనమంతా మనుషులం. కేవలం మానవతా దృక్పథంతోనే ఈ సాయం చేయగలిగాం, కానీ మీ కులాన్ని చూసో, అంతస్తు చూసో, హోదా చూసో చేసింది కాదు అనేసరికి వాళ్ళిద్దరూ గాయపడ్డట్టు చూశారు. ఈ పరిస్థితుల్లో మీకు ఇలా చెప్పడం సమంజసమో కాదో నాకు తెలియదు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. 2 సామాజిక వర్గాలకు ప్రతినిధులైన మీకు చెబితే కాస్తైనా ఫలితం ఉంటుందని ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ కులమత ద్వేషాలు రెచ్చగొట్టడం రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసమే అని మీలాంటి యువత తెలుసుకోవాలి. కుల వ్యవస్థను కూలగొట్టడానికి ఆనాడు పెరియార్ రామస్వామి లాంటి పెద్దలు ఎంతో కృషి చేసి ప్రజల్లో మార్పు తెచ్చారు. కానీ వాళ్ళ కృషి ఇప్పుడు వృధా అయిపోయింది. దానికి రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వము వత్తాసు పలుకుతోంది. ప్రపంచ కుల మహాసభలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అన్ని కులాల వారికి కార్పొరేషన్లు తెరిచి కుల వ్యవస్థను బలపరుస్తోంది. ప్రాచీన కాలంలో వృత్తి ఆధారంగా కులాలు ఉండేవి, కానీ ఈ రోజుల్లో అందరూ అన్ని వృత్తుల్లోకి ప్రవేశిస్తున్నారు. పాటరీ అనే పేరుతో కొందరు కుండలు, కూజాలు తయారు చేయడం హాబీగా పెట్టుకున్నారు. చెప్పులు కుట్టడం, అమ్మడం మాదిగ కులానికే పరిమితం అయ్యేది ఒకప్పుడు. ఇప్పుడు అది అన్ని వర్గాల వారికి వృత్తి అయింది. షూ మేకింగ్, షూ డిజైనింగ్ అనేది ఇప్పటి యువత ఇష్టపడే వృత్తి. దానికి కులంతో సంబంధం లేదు. చెప్పడం ఆపి సూరి వైపు చూసి నవ్వాను. నేనెందుకు అలా చూశానో అర్థమైనట్టు తల ఊపాడు సూరి. వచ్చేటప్పుడు సార్తో అదే విషయం చెప్పాను. మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అవుతాడని, డ్రైవింగ్ చేస్తూ నాలా కష్టపడకుండా వాడి జీవితం గడిచిపోతుందని ఆశపడ్డాను. కానీ వాడి ఫ్రెండ్స్ షూ మేకింగ్ మీద ఆసక్తి చూపిస్తున్నట్టు, ఎన్నో కొత్త కొత్త డిజైన్లు రూపొందించినట్టు, ఒక జర్మనీ కంపెనీ వాటిని ఇష్టపడినట్లు గొప్పగా చెబుతూ ఉంటే నాకు కంపరం పుట్టింది. వాడి భవిష్యత్తు ఏమైపోతుందనని గాబరా పడ్డాను. కానీ నేను భయపడినట్లు జరగలేదు. వాడి ప్రాజెక్టు విజయవంతమైంది. సారీ సార్, మీకు అడ్డు తగిలాను. మీరు చెప్పండి సార్, వినడానికి నాకు కూడా ఆసక్తిగా ఉంది అన్నాడు సూరి. చిన్నగా నవ్వి కొనసాగించాను. అంతెందుకు, చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుతున్నప్పుడు మాకు క్రాఫ్ట్ క్లాసులో వడ్రంగం నేర్పేవారు. కులంతో సంబంధం లేకుండా అందరం నేర్చుకున్న వాళ్ళమే. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లోనూ, స్టార్ హోటళ్లలోనూ బాత్రూమ్లు, లెట్రిన్లు అన్ని కులాల వాళ్ళు శుభ్రం చేస్తున్నారు యంత్రాల సాయంతో. అమెరికా లాంటి విదేశాల్లో సరైన ఉద్యోగం దొరకని వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు. అంతేకాదు, అత్యాధునికమైన హెయిర్ కటింగ్ సెలూన్లు పెట్టుకుని వాటి మీద ఎంతోమంది డబ్బు సంపాదిస్తున్నారు. ఆడవాళ్ళు కూడా బ్యూటీ పార్లర్ పేరుతో హెయిర్ కటింగ్ చేస్తున్నారు. పూర్వం పశువులను మేపేవాళ్ళు యాదవులు, కానీ ఇప్పుడు డైరీ ఫారం లాంటివి అన్ని కులాల వాళ్ళు పెడుతున్నారు. వృత్తిపరంగా వచ్చిన కులాల పేర్లు ఇప్పుడు అవసరమా? ఆ రోజుల్లో ప్రధానంగా వైశ్యులకే పరిమితమైన వ్యాపారం ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా. పాత రోజుల్లో కులాల మధ్య సఖ్యత ఉండేది. అందుకే కాబోలు కొందరు బ్రాహ్మణుల ఇంటి పేర్లలో రాజు అనే పదం కలిసింది. పెమ్మరాజు, ద్రోణంరాజు, అన్నంరాజు, అయ్యలరాజు కొన్ని ఉదాహరణలు. రాఘవాచారి అన్నది కూడా బ్రాహ్మణుల ఇంటి పేర్లలో ఒకటి అని తెలిసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాను. ఇక రెడ్డి అనే పదం బొల్లంరెడ్డి అంటూ కమ్మవారిలోనూ, ఆదిరెడ్డి, అభిరెడ్డి అంటూ వెలంవారిలోనూ, జనపరెడ్డి, అన్నపురెడ్డి, కచిరెడ్డి అని కాపువారిలోనూ కనిపిస్తుంది. ఆ రోజుల్లో వ్యాపారం చేసే వైశ్యుని శ్రేష్ఠి లేదా శెట్టి అని పిలిచేవారు. నిజానికి వైశ్యుల ఇంటి పేర్లలో శెట్టి అనే పదం అరుదుగానే కనిపిస్తుంది. ఎక్కడో ఇమ్మిడి శెట్టి, కడివి శెట్టి వంటి ఇంటి పేర్లు కనిపిస్తాయి. శెట్టి అనే పదం ఇతర కులాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. బహుశా వారు కూడా వ్యాపారం చేయడం వల్ల అయి ఉండొచ్చు. కాపుల్లో కొప్పిశెట్టి, రామిశెట్టి అన్న ఇంటి పేర్లు కనిపిస్తాయి. వెలవలలో కూడా కొప్పిశెట్టి, నానిశెట్టి కనిపిస్తాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో అధికంగా కనిపించే గౌర కులంలో కూడా భీమవరశెట్టి, భీశెట్టి, అతికన్ శెట్టి, పెతకన్ శెట్టి ఇలా శెట్టితో అంతమయ్యే ఇంటి పేర్లు కనిపిస్తాయి. అలా మిళితమైన కులాలను వేరు చేసి విద్వేషాలు రేకెత్తించడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. నిన్న జరిగిన గొడవకు కారణం తెలుసుకున్నాను. మొన్న జరిగిన తిరణాలలో ఒక అమ్మాయిని ఒక సామాజిక వర్గం వారు ఎత్తుకుపోయి అత్యాచారం చేయబోతే ఆ అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని తన తండ్రికి చెప్పింది. అత్యంత ఆవేశపరుడైన ఆమె తండ్రి తన కులపోవడం రెచ్చగొట్టి మరొక సామాజిక వర్గం పైన దాడి చేయడంతో గొడవ మొదలైంది. ఆ గొడవకు ఇరువైపులా రాజకీయ నాయకుల అండదండలు తోడైనాయి. విచక్షణారహితంగా అల్లర్లు చేయడం, ఒకరినొకరు చంపుకోవడం మొదలైంది. రావణ కాష్టంలా ఆ మంటలు ఇంకా ఆరడం లేదు. ఎందరో అమాయకులు బలైపోతున్నారు అంటూ ఉండగా అవినాష్ అడ్డు తగిలాడు. అయితే మా అమ్మాయిని పాడు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళను ఏమీ చేయకుండా వదిలేయమంటారా అన్నాడు. అతని మాటలకు భార్గవ కోపంగా చూశాడు. నేను అనలేదే, ఆ సమస్యను మరో రకంగా పరిష్కరించలేమా? మీరు ఎన్నుకున్నదే సరైన మార్గమా ఘాటుగా అడిగాను. అవినాష్ సమాధానం చెప్పలేదు. ఆవేశంలో మాట మీరాడు, కానీ అతనిలో వివేకం మేల్కొందని అతని ముఖమే చెబుతోంది. భార్గవ్ కూడా కోపం తగ్గించుకుని శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడని నాకు అర్థమైంది. అది మంచి పరిణామమే కనుక నా మనసు కాస్త కుదిరిపడింది. మీరిద్దరూ బాగా చదువుకున్నట్టే కనిపిస్తున్నారు.
ఆవేశం కాస్త తగ్గించుకుని నిదానంగా నా మాట కాస్త వినండి. ఈ కుల విద్వేషాలకు అంతం లేదా? ఉంది, మీలాంటి వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఈ దుష్కార్యాలను ఆపే శక్తి, ఇటువంటి పునరావృతం జరగకుండా చూడగలిగే సామర్థ్యం మీలోనే ఉంది. ఇప్పుడైనా మేల్కోండి. సులువుగా పరిష్కరించుకునే సమస్యలను ఇలా పెద్దవి చేసుకుంటే నష్టపోయేది ఎవరు? మీరే. మీ ఇద్దరి పరిస్థితి చూస్తూ ఉంటే నేను చెప్పేది అర్థం కావటం లేదా? సరే, ఈ పెద్దవాడు చెప్పే మాటల గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారో లేదా మూర్ఖంగా అదే ధోరణితో కొనసాగుతారో మీ ఇష్టం అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. మీ మాటలకు వాళ్ళలో చైతన్యం వచ్చింది సార్. వాళ్ళు మారుతారు కదూ? డ్రైవ్ చేస్తూ అడిగాడు సూరి. అతని మాటల్లో ధ్వనిస్తున్న ఆశావాదం గుర్తించగానే కాస్త ఆనందం కలిగింది. అయినా ఏదో అనుమానం. చిన్నగా నవ్వుతూ ఏమో అన్నాను. సరిగ్గా అదే సమయంలో సిగ్నల్ వచ్చినట్లుంది. ఎఫ్ఎం రేడియోలో అన్నమాచార్య కీర్తన వినిపిస్తోంది. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. నేను సూరి ఒక్కసారిగా నవ్వుకున్నాం. కథామంజరి మీరింతవరకు కుమ్ములాట కథ విన్నారు. కలం శ్రీ కొయిలాడ రామ్మోహన్ రావు, గళం పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.